తెలుగు చిత్ర పరిశ్రమలో రమాప్రభ అంటే కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు నటీమణుల్లో రమాప్రభకు ప్రత్యేక స్థానం ఉంది. తన హాస్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాల్లోకి రాకముందు తమిళ థియేటర్లో 4,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె తమిళంలో 300 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది. తెలుగులో రమాప్రభ నటించిన తొలి చిత్రం చిలక గోరింక. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 1400కు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించింది. వందలాది సినిమాల్లో నటించిన రమాప్రభకి చదువు రాదు. తను చదువుకోలేదు. ఆ తర్వాత కూడా ఆమెకు చదవడం, రాయడం రాదు. డైలాగులు ఒక్కసారి చదివి గుర్తు పెట్టుకొని సింగిల్ టేక్లో షాట్ తీస్తే సరిపోతుంది. ఆ జ్ఞాపక శక్తి రమాప్రభకు ఉంది. ఆమె వచ్చిన అవకాశాలను వదులుకోకుండా కమీడియన్గా మరిన్ని సినిమాలు చేసింది. ముఖ్యంగా రాజబాబు, రమాప్రభ కాంబినేషన్ అంటే అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరు కలిసి 100 సినిమాల్లో నటించారు. ఇద్దరు కలిసి 3 షిఫ్ట్లలో పనిచేసి సినిమాలను పూర్తి చేసేవారు. ఓ సినిమా కథ సిద్ధమైన తర్వాత హీరో, హీరోయిన్లను ఎంపిక చేసుకునే ముందు రాజబాబు, రమాప్రభ డేట్స్ బ్లాక్ చేసేవారు. ఆ సినిమాలో హీరో ఎవరు అనే తేడా లేకుండా ప్రేక్షకులు కూడా రాజబాబు, రమాప్రభ ఉన్నారా అని చూసేవారు. అయితే ఓ రోజు రాజబాబు హైదరాబాద్లో చనిపోతే బెంగళూరులో చలం షూటింగ్లో ఉన్న రమాప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది. రమాప్రభ రాజబాబు మరణమే తన జీవితంలో పెద్ద నష్టమని చెప్పేవారు. శరత్ బాబుతో విడాకులు తీసుకోవడం మరో పెద్ద నష్టం. అలాగే రమాప్రభ ఆస్తులు క్రమంగా రద్దు కావడం, శరత్ బాబు ఆస్తులు పెరగడం వెనక అసలు కారణాలు ఎవరికీ తెలియవు. సినిమా రంగానికి దూరం అవ్వాలనే ఉద్దేశంతో భక్తి మార్గం వైపు పయనిస్తున్న రమాప్రభకు నిన్నే పెళ్లాడతా సినిమాలో అవకాశం కల్పించి మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చేలా చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆ తర్వాత నటిగా రమాప్రభ మళ్ళీ బిజీ అయిపోయింది. తొలిసారి అయ్యప్పమాల వేసుకున్న తెలుగు నటి రమాప్రభ. 1985లో శరత్ బాబు అయ్యప్పమాల వేసుకున్నప్పుడు ఆమె కూడా మాల వేసుకుంది. సినీ పరిశ్రమలో నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రమాప్రభకు మంచి గుర్తింపు ఉంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన గాంధీనగర్, రెండో వీధి, అప్పుల అప్పారావు చిత్రాలను రమాప్రభ నిర్మించారు. ప్రస్తుతం రమాప్రభ తాను జన్మించిన చిత్తూరు జిల్లా మదనపల్లిలోని వాయల్పాడులో విశ్రాంతి తీసుకుంటున్నారు.